Hello friends, welcome to TechNewsUpside 1449. ఈరోజు డేట్ 20 సెప్టెంబర్ 2024. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఒక మంచి సోనీ డీల్ చెప్తాను. సోనీ ఇయర్ ఫోన్స్ అనే TWS బడ్స్ 2899కి వస్తున్నాయి. నియర్లీ 50% డిస్కౌంట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే మంచి డీల్లోనే ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఒకవేళ మీకు సోనీ సౌండ్ నచ్చితే, సోనీ సౌండ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. JBL ఇలాంటి లాగా పెద్ద సౌండ్ ఏం రాదు, బట్ చాలా స్మూత్గా ఉంటుంది. బేస్ మంచిగా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అలాగే కాదు డీల్స్ ఉన్నాయి. చాలా వరకు ఇవాళ మొబైల్స్ డీల్స్ అనేవి రివీల్ అయినాయి. చాలా వరకు ఇంపార్టెంట్ డీల్స్ రివీల్ అయినాయి. అవి ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్ గా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ డీల్స్ ని ఈ రోజు రివీల్ చేస్తుంది. దాంట్లో శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S23, అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. 2799 కేమో రాబోతుంది. అండ్ ఫైనల్ డే అంటే సేల్ డే రోజు మనకు కొంచెం అటు ఇటు అవుతుంది. కూపన్స్ అని, సూపర్ కాయిన్స్ అని, అవని ఇవని కొంచెం అటు ఇటు ప్రైస్ అయితే అవుతుంది ఖచ్చితంగా అది. అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 36,999కి రాబోతుంది. ఒకవేళ మీకు 35,000 రూపీస్ బడ్జెట్ శాంసంగ్ లాంటి ప్రీమియం బ్రాండ్ నుంచి మంచి కెమెరాలు, కాంపాక్ట్ సైజ్ ఉండాలి, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండాలి, తక్కువ బడ్జెట్లో ఉండాలనుకుంటే దీన్ని స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి డీల్ ఇది. అండ్ ఆ బడ్జెట్లో ఇంకా మీకు కొన్ని కాంపిటేటివ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మూడోది చాలా ఇంట్రెస్టింగ్, శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫైనల్గా ఈరోజు ప్రైస్ రివీల్ చేశారు. 69,999కి ఇది రాబోతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో ఇది ఖచ్చితంగా 65 నుంచి 70,000 రూపాయల బడ్జెట్లో వస్తుందని నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ₹1 తక్కువ 70,000కి వచ్చింది. అండ్ ఇంకొంచెం డిస్కౌంట్ ఇస్తే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఇది కన్సిడర్ చేయదగ్గ ఫోనే. చాలా బాగుంటుంది. ప్రీమియం కెమెరాస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే పెన్ ఉంటుంది. అన్ని రకరకాలుగా చూసుకున్నా కానీ ఇది చాలా మంచి డీలే. ఒకవేళ మీరు S24 అల్ట్రా ప్లాన్ ఏమైనా చేసుకుంటే దానికంటే ఇది చాలా దగ్గర మనకి ఒక 40,000 దాకా తక్కువ ఉంది కాబట్టి స్టిల్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలాగో లాంగ్ రన్ లో మనకు అప్డేట్స్ కూడా రోల్ అవుట్ చేస్తుంటారు కాబట్టి స్టిల్ కన్సిడర్ చేయదగ్గ ఫోన్. ఇది నా ఒపీనియన్. తీసుకోవాలా లేదా అనేది మీ ఒపీనియన్, అది వదిలేండిగా. నెక్స్ట్ మనకి ఐఫోన్స్ నుంచి, ఐఫోన్స్లో ఈరోజు ఒక ఫోన్ రివీల్ చేస్తారు. iPhone 13 మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే 35 to 40 మధ్యలో పెడతారు నేను మీకు ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే చెప్పాను. 37,999కి ఇది ఈరోజు రివీల్ చేస్తారు. స్టిల్ ద బెస్ట్ డీల్ అనమాట. చాలా మంచి డీల్ ఇది. ఒకవేళ మీరు ఎంట్రీ లెవెల్లో ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే అట్లీస్ట్ దీంతో స్టార్ట్ చేయండి. iPhone 13 నుంచి స్టార్ట్ చేయండి. చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ సీజన్ సేల్లో ఇది మంచి సేల్స్ కూడా బాగా గట్టిగానే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇది మంచి ఫోన్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. ఆ తర్వాత హానర్ వాళ్ళు వెరీ రీసెంట్ గా హానర్ 200 సిరీస్ ని లాంచ్ చేస్తారు కదా. హానర్ 200 అలాగే హానర్ 200 Pro. దాంట్లో బేస్ మోడల్ హానర్ 200 8GB ప్లస్ 256GB వేరియంట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనకి ఇది 24,999 రూపాయలకి రాబోతుంది. నన్ను అడిగితే 25,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇది కూడా ఒక ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వదగ్గ ఫోను. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉంటుంది. అలాగే సూపర్ ప్రీమియం కెమెరాస్ ఉంటాయి. నేను హానర్ 200 Pro కెమెరాస్ చూశాను. అలాగే దాంట్లో దాదాపు కెమెరాస్ దీంట్లో కూడా అలాగే ఉంటాయి. ఒక లెన్స్ ఏమో మారుతుంది అనుకుంటా. బట్ స్టిల్ కెమెరాలు చాలా బాగుంటాయి. వీళ్ళ UI కూడా బాగుంటుంది. అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. బట్ హానర్ అనేది ఒక కొత్త బ్రాండ్ లాగా ఉంది ప్రజెంట్ గా. అలాగే మీకు సర్వీస్ సెంటర్ అనేది వీళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకొని మీకు కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను డీల్ పోస్ట్ చేయడం వరకు మాత్రమే, మీకు డీల్ ఇది బాగుంది అని చెప్పడం వరకు మాత్రమే నా పని. అది తీసుకోవాలా లేదా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ డెసిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్లో ఈరోజు ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే మీకు ట్విట్టర్లో మనం టైప్ చేస్తున్నప్పుడు మీరు బోల్డ్ అలాగే ఇటాలిక్ ఫాంట్స్ పెట్టుకునేలాగా ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. మీరు Gboard వాడుతుంటే పైన అది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ సంబంధించిన నథింగ్ Phone 2a మీద ఈరోజు ఒక సూపర్ డీల్ని కార్ల్ పి అఫీషియల్గా రివీల్ చేశారు. ఇది వెరీ రీసెంట్గా అరౌండ్ ఒక 3 months ఏమవుతున్నట్టుంది కదా నథింగ్ Phone 2a లాంచ్ అయ్యి 23,999 రూపాయలకు లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది విత్ కార్డ్ ఆఫర్తో ఈ బిగ్ బిలియన్ డేస్ లో 18,999 రూపాయలకి రాబోతుంది. నన్ను అడిగితే ఇక్కడ 18,999 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లో ఇంకొక టఫ్ కాంపిటేటర్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో కెమెరాలు సూపర్ గా ఉంటాయి. UI అసలు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లీన్ అండ్ ఫాస్ట్ గా ఉంటుంది. నథింగ్ బ్రాండ్ వాల్యూ బాగానే ఉంటుంది. ఫోన్ డిజైన్ కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ కెమెరాస్ కావాలనుకుంటే దీన్ని స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. ఈ పర్టికులర్ బడ్జెట్ లో చాలా మంచి టఫ్ కాంపిటేటర్ అనమాట. వెరీ రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్ ఇది.
ఆ తర్వాత OnePlus సంబంధించిన సేల్స్ కూడా వీళ్ళు రివీల్ చేశారు. ఇది అమెజాన్లో కాదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా రివీల్ చేశారు. ఇప్పుడు దీవాళీ సేల్స్ కింద తీసుకొచ్చారు. దీంట్లో ఒక డీల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. OnePlus 12 మనకి 70,000కి లాంచ్ అయింది, 69,999 రూపాయలు. అండ్ ఇది ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్తో ఈ సేల్లో 55,999 రూపాయలకి రాబోతుంది. ప్లస్ ప్రతి OnePlus 12 పర్చేజ్ మీద 13,000 రూపాయలు వాల్యూ చేస్తే OnePlus Buds 2 Proని ఫ్రీగా ఇవ్వబోతున్నారు. నన్ను అడిగితే ఇది చాలా మంచి డీలే, చాలా మంచి డీల్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఉన్న OnePlus ఇష్యూస్ మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. డీల్ బాగుంది అని చెప్పడం వరకే నా పని. కొనుక్కుంటారా కొనుక్కోరా అనేది మీ డెసిషన్ అనమాట. మళ్ళీ ఇప్పుడు OnePlus 12 తీసుకొని ఒక 2 years తర్వాత లేకపోతే ఒక 3 years తర్వాత గ్రీన్ లైన్ వచ్చిందనో, మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చిందనో, నువ్వు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నాకు ఒక ఫోన్ సజెస్ట్ చేసినావు, అప్పుడేమో బాగుందని చెప్పినావు, ఇప్పుడు నాకు గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, మదర్ బోర్డ్ వచ్చిందని చెప్పి కింద మనకు డిస్కషన్ గ్రూప్లో కూడా చాలా ఈ మధ్య ఇదే డిస్కషన్ చూస్తా ఉన్నాను నేను. ఎప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ లేని ప్రాబ్లం ఇప్పుడు వస్తే అది నాకెలా అవుతుంది, నా తప్పు ఎలా అవుతుంది? అది బ్రాండ్ని అడగాలి. మీరు బ్రాండ్ని ట్యాగ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను కూడా ట్విట్టర్లో ట్వీట్ చేస్తాను, రీట్వీట్ చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. చాలా రీసెంట్గా కూడా OnePlus సంబంధించిన కానీ ఏదో ఒకటి ఇష్యూ నేను ఖచ్చితంగా అక్కడ మీకు ట్విట్టర్లో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడో 2 years బ్యాక్ నేను ఫోన్ కొన్నాను నీ చెప్పినని చెప్పి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే నేనేమి మీకు చిన్నపిల్లగాళ్ళకి ఐస్ క్రీమ్ ఏమి అమ్మట్లేదు. నా దగ్గర కనిపించిన డీలు నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అది కొనుక్కోవాలా లేదా అనేది అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. సో అంతే. మీరు ఇప్పుడు OnePlus ఫోన్లో బాగాలేదని చెప్పి, ఇంకా Samsung ఫోన్లో ఏదో వచ్చిందని చెప్పి, ఇంకేదో ఫోన్లో ఏదో వచ్చిందని చెప్పి ఎప్పుడో వచ్చింది అని తీసుకొచ్చి కింద కామెంట్స్ లేకపోతే మన డిస్కషన్ గ్రూప్లోకి వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తున్నారు. దానివల్ల మీకు లాభం ఉండొచ్చేమో కానీ మీరు చెప్పింది మాత్రం అంత కరెక్ట్గా అయితే ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. ఇప్పుడు OnePlus 12 డీల్ మాత్రం చాలా మంచి డీల్. మళ్ళీ చెప్తున్నాను, నేను కొనుక్కోమని చెప్పట్లేదు, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇది అల్టిమేట్గా మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట. సో ఇది చాలా Buds 2 Pro అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళకి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.